రాష్ట్ర వ్యాప్తంగా మెగా గ్రోత్ కారిడార్లు. అటు పెట్రోల్ డీజిల్లే లేవంటే నువ్వు మెగా గ్రోత్ కారిడార్లు అని నువ్వు అంటాను. ప్రయాణాలే బంద్ పెట్టుకోవాలని ఆయనే చెప్తాను. ఈ లేని అన్ని నమ్మించేదానికి నువ్వు చెప్తాను. ఖమ్మం, వరంగల్, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్డు దేనికి? ఎడ్ల బండ్లు వేసుకొని తిరగడానిక? 2 వాహనాలు వేసుకొని తిరగాలని మీరే చెప్తా అంటిరి. వాహనాలు వాడొద్దని మీరే చెప్తా అంటిరి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీరే చెప్తా అంటిరి. ఇంకా ఔటర్ రింగ్ రోడ్లు ఎందుకు, ఇన్నర్ రింగ్ రోడ్లు ఎందుకు? ఎవడు పోవాలి, ఎవడు తిరగాలి వాటి మీద? ఆ బర్రెలు తిరగడానిక, గొర్రెలు తిరగడానిక? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లు కట్టేది ఎవరి కోసం? పెద్ద సంక్షోభం వచ్చిందని చెప్తా అంటే సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వాహనాలే వాడొద్దని చెప్తా అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి ఐటీ ఎంప్లాయీలకు అని చెప్తా అంటే, దాని ద్వారా 2.7 కోట్ల మంది ప్రయాణాలు తగ్గుతాయని చెప్తా అంటే, నువ్వు ఔటర్ రింగ్ రోడ్లని ఓ వేషం ముందట వేసుకుంటావు. ఈ ఔటర్ రింగ్ రోడ్లు ఇప్పుడు కడితే తిరిగేటోడు ఎవడని ఆలోచన రాదా? నల్గొండ, యాదగిరి గుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్, బాసర, కాడెం మధ్య టూరిజం కారిడార్, మహబూబ్ నగర్, భూత్పూర్ జడ్చేల కేంద్రంగా ఒకటి, సుజాత నగర్, కొత్తగూడెం, పాల్వంచకు మరొకటి. వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా వీటిని డిజైన్ చేయాలి. ఇంధన ఖర్చు తగ్గింపులో భాగంగా ఈవీలనే వాడాలి. మున్సిపాలిటీలో సౌర విద్యుత్ ప్లాంట్లు, సీఎం రేవంత్. హైదరాబాద్లో ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ, 600 మందితో అమెరికా వెలుపల తొలి కేంద్రం. ఫ్యూచర్ సిటీలో ఊబర్ కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు, సీఎం రేవంత్తో భేటీ ఊబర్ సీఈఓ ఖుస్రో షాహీ. ఇవన్నీ ఫ్యూచర్ కాట, 20 సంవత్సరాల తర్వాత జరిగే ముచ్చట్లు చెప్తాను. ఆ పాటికి ఉన్నోడేవాడో ఊసిపోయేదేవాడో తెలియదు. ఇప్పుడున్న ఆర్థిక మాధ్యాన్ని దాటడానికి ఏం చేస్తారో గవి చెప్పుర్రి.